attitude, style, action. Yeah. Wow. Oh. Oh. We are reacting to Attarintige Dariti movie. Yes. In the last scene, it was very cool scene, but still lots and lots of emotions were going, right? And that flashback also shown, and again he's in that role as a driver, but still the director has showing like that also, like he's a rich guy, but still he's surviving like that. Yeah. And that to both sides is showing actually. Yeah, all the sides, and especially like one entries are coming, also waiting for Brahmanandam Garu's entry, because it is specified actually in the description he is there in the movie. And that too in the lead role itself they have mentioned. Yeah, so really waiting for. So we'll continue on. Yeah, ready? Yeah. It's time to party. And that club song. Yeah. हवा में उड़ता जाए मोर लाल दुपट्टा मलमल का हो जी इधर उधर लहराए मोर लाल दुपट्टा मलमल का हो जी क्या जी ఎందుకు అక్క పంజుడి దీపాయి కదా ఏ కాకిటి పిచ్చెకింద నీకు పిచ్చెకింద నీకు నీకన్నా పిచ్చెవడుకుంటదే ఏయ్ ఆహా నువ్వు కథ ఫీలింగ్ నీకు ఓహో దిగొచ్చిన క్వీన్ విక్టోరియా రాణి బ్రహ్మదేవుడు నిన్ను చేస్తా లంచ్ టైం అని చెప్పేసి అర్థంతరంగా ప్రవీణ్ గారు ఇట్రండి ఆ వినయం అవుతిగా ఆ కళ్ళు చూడండి, ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్ గా మొత్తం దూకి ఈత కొట్టేది ఇచ్చేస్తుంది. ప్రవీణ్ గారు మీరు కళ్ళు తెచ్చుకోండి, కళ్ళు చూస్తే మాలాంటి ఏంటి సిగ్గుపడిపోతున్నావు నువ్వు? వాడు నన్ను తిట్టున్నాడు, కుట్లేదు కదా, సంతోషించు. సంతోషించు. అసలే తాగున్నాడు. మరే ఏ కిసిగో జూలీ దిగిపోయావు కదా, కిసిగో చౌకలో నుంచి తీసేస్తా. ఇప్పుడు నేను జాబ్ లో తీసేస్తే నేను ఆంబేలా తింటాను, లాదులా పోసుకుంటానమ్మా. చాలా భయంగా ఉందమ్మా. కట్టేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగలుంటే ఏడు పుస్తకాలు మేడం నాకెంత పొగలుండాలి? ఏమంటారు జిల్లారా? బాడీ లాంగ్వేజ్ అమ్మ ఏడుస్తుంది. కార్తీక్ నా కోసం, మీకోసం ఒక్క కారు తీయడు మేడం, ప్రాణం కూడా తీసేస్తాను. ఆ పెద్ద అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? డ్రెస్ కొంచెం షార్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నాకు మాత్రం షార్ట్ పెట్టడం మనకు మేడం అవుతుంది అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం. నిన్న రాత్రి ఏం మాట్లాడావో గుర్తుందా? అది నేను కాదు మేడం. ఓ జరిగిందంతా అమ్మకు చెప్పేస్తాను, అతను విధిపోతాను. పోయి రోడ్డు మీద తిరుగుతుందా? కార్మికులు పొట్ట కొట్టద్దు మేడం, పొట్ట కొట్టద్దు మేడం. చాలా బాగా చేశాడు. సిద్ధు 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 మాట వేస్తుంది. You don't know something like that. Ravi. It's from here or there? I don't know. ఓటర్లో ఉన్నట్టు చాలా పెద్దవాడు అనుకున్నాను. బాగా ఎందు పుచ్చుకున్న వాడు ఎంగే అప్పించినాడే వంగిపోతున్నాడు. ఇక్కడ నేనేం అప్పు తీర్చినట్టు లేదు. ఎలా తీరుస్తారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డీల్ మాట్లాడుతున్నాం. ఓకే అయితే నెక్స్ట్ 3 years లో 40% ఆక్యుపెన్సీ ఉంటుంది. అది అవుదమ్మా. ఏముంది, రేపే హోటల్ మీద రేట్ జరుగుతుంది. 4 కాల్ కలిసి పట్టుకుంటాం. కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ ఇప్పేసి వెళ్ళిపోతాం. నా ఫేస్ చూసి చెప్పండి సార్, నా దీంట్లో ఉందా? ఈ గడ్డ గీసానంటే
అమూల్ మిల్క్ క్యాట్ బేబీలో ఉంటాను సార్ నేను. ఆవిడ అప్పు పంపించేస్తా, పైన పాతికిస్తా. హోటల్ నాకు రాసిమ్మనండి. నేనే ఎక్కువ అడిగాను సార్. లైఫ్ రీజనబుల్ డీల్ వినలేదమ్మా. యశ్వనాథ, ఆర్ యు రెడీ? ఐ యామ్ రెడీ. మీరు ఇలాగే ముందుకేసారనుకోండి, మా వాడికి అసలు కోపం ఎక్కువ. అనవసరంగా ఆవేశంలో మీ ఆయన్ని. ఆవేశం ఎదుగురానండి. ఉప్పు కాలం తినేటప్పుడు వచ్చుద్ది, ఏదో ఒకటి చేస్తాం, కోస్తాం. దీని కొయ్యడానికి, పేరు కొయ్యడానికి తేడా ఏం లేదండి. ఇది కదాదు, అంతే తేడా. Oh, it's almost taunting. Oh, the scene is like that. He has to. What a frame, but Road number 12. huh? He's going by taxi. He's coming here. మీరు చేస్తుంది సార్ తప్పు సార్. ఒకసారి గుండెలో చేసుకుని ఆలోచించండి. నేను పడుకునేటప్పుడు తప్ప గుండెలుగానే చేయబెట్టాయా? ఎవరు? లేదా డ్రైవర్. డ్రైవర్తో డిస్కషన్ అంటే తోసేయండి. Oh, action. That is that attitude style action. Yeah. Wow. With the style. Slow motion. ఈ ఏసీపీ నేను ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తారా? కాల్చి పడుతాను. ఏదో దూరంగా అరే అవుగా నేను ఎగ్జిబిషన్ వచ్చానట్రా. నువ్వు కాలిస్తే చూడడానికి భయం ఉన్నాడు అరుస్తాడు, బాబు ఉన్నాడు భరిస్తాడు. నువ్వేకి అడిగా నువ్వు చెప్పగలిగా? నలుగురు కొడుకు నువ్వేమైనా దొరకాలియా? పాత బస్తే పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్ నేను ప్రతి సండే ఒకే టేబుల్ మీద 13 రోజులు ఆడతాం. స్టేటస్ సెంటర్ ఫోన్ చేయి. పేరు చెప్పాడు కదా, ఫోన్ చేయి. హలో, ఏంటి ఇప్పుడు? ఏంటి ఆ బిల్డప్? అసలు సగం చూడు గారు ఇప్పుడు. ఏంటా ఎవరు ఫోన్లోనే పంచాయతీ చేస్తారా? మీరు పంచాయతీ చేస్తే మేము పడిపోవాలా? అన్ని పోయింది ఇక్కడ, రంగేశం అంతే. వచ్చేసి హలో. Big links. ఏమైందన్నా? సారీ సార్, నాకు పెళ్లి అసలు సంబంధం లేదు సార్. పెళ్లికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను. అది కూడా పెద్ద బాగాలేదు సార్. ఏమైందన్నా? ఏమైంది ఇక్కడ? ఏమైంది? మారిపోయింది ఇక్కడ. ఇక మీద పంచాయతీ చేసేటప్పుడు వాడు ఎవరు ఏంటి ముందు కనుక్కున్నాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చి ఢిల్లీ రమ్మన్నారు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావా? సార్ సార్ సార్, ఇంతకీ నా పోస్ట్ ఉందో కూడా సార్. మీరు ఇలా రండి సార్, నేను కనుక్కొని చెప్తాను. ఎవరికి హోటల్ వచ్చి పంపేయాలా? లేకపోతే చెప్పేస్తాను. అమ్మిది కొనుక్కో, అది వ్యాపారం. లాక్కో దౌర్జన్యం. ఆవిడ్ని కాపాడడానికి నేనున్నాను. నా నుంచి కాపాడడానికి నీకు ఎవరున్నారు? నాకు వాళ్ళ భయంతో పోయేలా ఉన్నాడు. నిన్నే నా చెయ్యి ఎక్కడ ఉంది, నీ చెంప ఎక్కడ ఉందా? The scene. Nicely shot the scene. సార్ కొట్టండ్రా. సరిగ్గా అరగంటలో చినిగిపోయిన అగ్రిమెంట్ ఆవిడ చేతిలో కానీ పడకపోతే చేస్తున్నాదా? మీరు ఆ మాట కంప్లీట్ చేయొద్దు అంతే. నేను మీకు అవకాశం ఇవ్వను. నమ్మటి ఎవరి ఉందా? క్యారెక్టర్ చేంజ్. గౌరవనీయులైన సునందా చెల్లెలు గారికి, అమ్మా అమ్మా మీరు చెల్లెలు లాంటి వారు, మీరు నా చెల్లెలు లాంటి వాళ్ళు అమ్మా. మీతో అలా ప్రవర్తించడం తప్పు. ఇదిగో మీ పేపర్స్ చేతిలో పెడుతున్నాను. ఫ్యూచర్ లో మీకు ఏం కావాలన్నా మీ బ్రదర్ లా చేసి పెడతాను. జరిగిన దానికి ఎంతో సిగ్గుతో కుమిలిపోతున్నాను. సారీ తెలుగులో ఏమంటారా? క్షమించండమ్మా. ఏమైంది? గంట క్రితం సైతాన్ నెత్తి మీద ఆడుతున్నాడమ్మా.
హోటల్ కావాలన్నాను, ఇప్పుడు ప్రభు గుండెలో పాడు తిరిగి ఇచ్చేస్తున్నాను. అసలు ఎందుకు మారిపోయారు? బలవంతంగా రాయించుకున్నప్పుడు ఎందుకు అని ఒక్కడూ అడగలేదు. మారిపోయి ఇచ్చేస్తుంటే ఎందుకంటే ఇంటికి వచ్చాను. అవునండి, ఎదవలు మారిపోయినప్పుడు వివరాలు అనవసరం. అమ్మా అది ఉండగా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. Behind one power is there. Oh, that scene was very nice, right? Nice. That black scene. That background score. Yeah. Massive actually. Wow, that starting BGM actually. His scenes are becoming more intense. ఏంటి సిద్ధగారు వాడు మిమ్మల్ని చూస్తున్నాడు? అబ్బే లేదండి, అవునండి. ఊరుకుని ప్రవీణ్ గారు మరీ చెప్తారు. She got to know, I guess. నాకు చాలా దయవస్తుంటాను గారు. మీలో ఏదో మ్యాజిక్ ఉంది, దానికి ఎప్పుడైనా పడిపోతారు. బొంగరాలంటే కళ్ళు తిట్టింది, బొంగరాలున్న చుట్టూ తిట్టింది. అమ్మో మళ్ళీ పూలకమ్మో చూపుకమ్మో Sound, right? అమ్మో బాపు గారి అమ్మో. Elements are putting nicely. The songs also plays right. Placement is right place. That after one mass scene. He is coming in all the songs. No? Like I've seen him actually this kind of costumes in other movies too. Samantha is not the pair. Don't know. Samantha only telling the story, no? Yeah, she's narrating the story. Shankar Mahadevan voice. Melodious Dapan. Yeah. నేను ఐస్ క్రీమ్ తింటున్నట్టు అమ్మ చెప్పకు, నాకు ఒళ్ళు వచ్చేస్తుంది భయం. హే నాకు పొగపడదు. నీకు కథ చెప్తాను. ఇద్దరు స్టూవర్ట్ కూడా నవ్వాలి. ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఒకరికొకరు ఎదురే. ఎవరు చూసి ఎవరు అరిచినా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఎరక్ కొట్టేస్తారు. అందుకే వాళ్ళిద్దరు తెలివిగా ఏం చేశారంటే దొరికిందని చేశారు, పంచుకొని ఎవరి బొక్కలోంచి అని వెళ్ళిపోయారు. దీంట్లో నీకేంటి బంగారం? నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నేను సిగరెట్ తాగేటప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్. నువ్వు పని చూసుకో. ప్రవీణ్ గారు మీకు తెలుసా? మాట్లాడుతూ కొట్టేస్తున్నావు ఏంటి? ఏం మాట్లాడుతున్నారా? అది తన ఇయర్ రింగ్స్ బాగున్నాయి, ఎక్కడ కొందో కనుక్కుందామని. మమ్మీ కదా వాళ్ళ మమ్మీకి ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నారా? అక్కర్లేదు. మరి అక్కర్లేక ఎందుకు లేదా రోజులు? ఆయన అబద్ధాలు చెప్పడానికి ఒక పద్ధతి ఉండాలి. ఆయన ఈ బ్యాచ్ లో ఒక్కరైనా సరే రింగులు తినేవాళ్ళు ఉన్నారా? రింగులు కొట్టేసేవాళ్ళు ఉన్నారు కానీ. తగ్గుతుందేమో సిద్ధు. అయ్యో పిచ్చి ప్రవీణ్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? తగలాలే కదండి కొట్టేది గట్టిగా. డ్రైవర్ అందుకే పేర్లు పెట్టేది మనుషులు. రింగులు గాజులు కాకుండా మగాడికి పనికొచ్చి కొనుక్కుంటారా? అంతే ప్రవీణ్ గారు. Driver. That scene was nice.